మరో బ్రేకింగ్ అంటుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై నేడు కోర్టులో విచారణ జరగనుంది. నిందితులు బెయిల్ కస్టడీ పిటిషన్ పై ఉప్పరపల్లి కోర్టు విచారించనుంది. ఇక నిందితులను మరో 5 రోజుల పాటు కస్టడీకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరపున న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్లపై కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై అయితే నేడు కోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 3 నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, తన సోదరుడు రితేష్ రెడ్డి, అలాగే కాల్పులు జరిపిన నమిత్ శర్మ ముగ్గురిని రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్ చేసిన తర్వాత 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ డ్రగ్స్ మూలాల మీద పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే డ్రగ్స్ సంబంధాలకు సంబంధించి వీళ్ళను విచారించాలి, కస్టడీకి తీసుకోవాలని భావించిన పోలీస్ సిట్టు టీం 2 సార్లు దాదాపు 6 రోజుల పాటు వీళ్ళని విచారణ చేసింది. ఇక 3వసారి సైతం విచారణ చేయాలంటూ మరొకసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరొక 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఉప్పరపల్లి కోర్టును కోరటం జరిగింది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు నిందితుల తరపున న్యాయవాదులు సైతం బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు 6 రోజుల పాటు కస్టడీకి సహకరించారు. 3 పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అలాగే నమిత్ శర్మ తమ క్లయింట్స్ 3 కూడా సహకరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్లకు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుల తరపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేసి దాని తరపున అటువైపున వాదనలు వినిపించారు. ఇంకా ఇరువైపులా ఇటు పోలీసుల తరపున న్యాయవాదుల వాదనలు ముగిశాయి, అలాగే నిందితుల తరపున వాదనలు ముగిశాయి. నేడు కోర్టు ఈ బెయిల్ పిటిషన్లకు సంబంధించి, కస్టడీ పిటిషన్లకు సంబంధించి కూడా తీర్పు ఇవ్వబోతోంది. మరి 3వసారి కస్టడీకి అప్పగిస్తుందా, లేకపోతే బెయిల్ పిటిషన్లను యాక్సెప్ట్ చేసి 3 నిందితులకు బెయిల్ ఇస్తుందా అనేది మరికొన్ని గంటల్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.